హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కనిష్క ఐఎస్. పిఎం ముద్ర యోజన అనేది న్యూస్లో ఉంది. మరి ఈ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో దీని యొక్క రెలవెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. పిఎం ముద్ర యోజన న్యూస్లో ఉంది. ఎందుకుంది? 10 years అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లాంచ్ చేసి 10 years. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే April 8, 2015లో ఈ స్కీమ్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఎందుకు లాంచ్ చేశారు అంటే కొల్లెటరల్ ఫ్రీ లోన్స్, అంటే ఏ ఒక్క షూరిటీ లేకుండా పీపుల్కి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ లోన్స్ అనేది ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? నాన్ కార్పొరేట్ అండ్ నాన్ ఫార్మ్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే ముద్ర అనే ఏజెన్సీ ఈ స్కీమ్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ముద్ర మీన్స్ మైక్రో అర్బన్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ యొక్క అబ్రివేషన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడగడం జరిగింది. సో ముద్ర యొక్క అబ్రివేషన్ కూడా మీరు చూసుకోవాలి. మరి ఎవరు ఈ లోన్స్ ఇష్యూ చేస్తారు అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఎన్బిఎఫ్సిస్, నథింగ్ బట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ కొల్లెటరల్ ఫ్రీ లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి? ముద్ర లోన్స్ అనేవి టోటల్గా 4 types ఉన్నాయి. ఫస్ట్ వన్ శిశు లోన్స్, సెకండ్ ఇస్ కిషోర్, థర్డ్ టైప్ ఇస్ తరుణ్ అండ్ ద ఫోర్త్ వన్ బీయింగ్ తరుణ్ ప్లస్ కేటగిరీ. ఈ తరుణ్ ప్లస్ కేటగిరీ అనేది రీసెంట్గా 2024 బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి శిశువులో ఎంత మనీ అనేది లోన్గా ఇస్తారు అంటే శిశు కేటగిరీలో 50,000 వరకు అమౌంట్ లోన్గా ఇవ్వడం జరుగుతుంది. మరి సెకండ్ కేటగిరీ కిషోర్లో ఎంత మనీ ఇస్తారు అంటే 50,000 నుంచి 5 lakh వరకు లోన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తరుణ్ కేటగిరీ ఫ్రమ్ 5 lakhs to 10 lakhs లోన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ తరుణ్ ప్లస్ కేటగిరీ ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే ఈ తరుణ్ కేటగిరీలో లోన్ తీసుకున్నారో ఆన్ టైంలో ఎవరైతే ఈ అమౌంట్ని రీపే చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ తరుణ్ ప్లస్ కేటగిరీలో లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతవరకు లోన్ దీనిలో అమౌంట్ ఇస్తారు అంటే 20 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తరుణ్ ప్లస్ కేటగిరీ లోన్ కావాలి అంటే కండిషన్స్ అప్లై. ఈ కండిషన్ని ఎగ్జామినర్ ట్రిక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీనిని మీరు గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ది ఇంప్లిమెంటేషన్ పార్ట్. మరి ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే 3 pillars మీద ఫోకస్ చేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ 3 pillars బ్యాంకింగ్ ది అన్బ్యాంక్, సెక్యూరింగ్ ది అన్సెక్యూర్డ్, ఫండింగ్ ది అన్ఫండెడ్. అంటే ఎవరికైతే ఈ యొక్క ఆపర్చునిటీస్ లేవో వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ని ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎంటర్షిప్ ప్రమోట్ చేయడానికి మరియు న్యూ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ప్రిలిమ్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్ చూసాం. లెట్స్ సీ వాట్ ఈస్ ఇట్ రెలవెన్స్ ఇన్ మెయిన్స్. కమింగ్ టు ద మెయిన్స్ పార్ట్, పిఎం ముద్ర యోజన అనేది GS 3లో మీకు ఎకానమీలో ఆన్సర్ రైటింగ్లో డేటాలో యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. లెట్స్ సీ వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ముద్ర యోజన. నేషనల్ అచీవ్మెంట్స్ చూస్తే 52 crore లోన్స్ అనేది ఇప్పటి వరకు ఇష్యూ చేయడం జరిగింది. మరి ఎంత వర్త్ అంటే 32.61 lakh crore వర్త్ 52 crore లోన్స్ అనేది ఈ స్కీమ్లో భాగంగా ఇష్యూ చేయడం జరిగింది. మరి యావరేజ్ లోన్ సైజ్ ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంత ఉంది అంటే జస్ట్ 38,000 rupees మాత్రమే ఉంది. మరి ఇప్పుడు ఎంతకి ఇంక్రీజ్ అయింది అంటే 1.02 lakhకి ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మరి ఎవరు ఎక్కువ కెపాసిటీలో ఈ లోన్స్ తీసుకుంటున్నారు అంటే ఉమెన్ హోల్డర్స్ 68% అండ్ SC, ST, OBC కమ్యూనిటీ హోల్డర్స్ చెందిన వారు మాత్రమే 50% ఈ లోన్స్ అనేటివి తీసుకోవడం జరిగింది అనేది మనకున్న డేటా. మరి దీని యొక్క ప్లస్ పాయింట్ ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ది ఎకానమీ. మరి ఏ స్టేట్ హైయెస్ట్ లోన్ అమౌంట్ తీసుకున్నాయి అంటే తమిళనాడు ఫస్ట్ ఉంది, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. నేషనల్ అచీవ్మెంట్స్ చూసాం. మరి వాట్ ఆర్ ది గ్లోబల్ అచీవ్మెంట్స్? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనేది తన 2024 రిపోర్ట్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క స్కీమ్ని ప్రైజ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రైజ్ చేయడం జరిగింది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకానమీ, ఉమెన్ కాంట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఈ స్కీమ్ కీ రోల్ ప్లే చేస్తుంది అని IMF ఈ స్కీమ్ని ప్రైజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం ముద్ర యోజన రెలవెన్స్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీక్.